హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనబడి ప్రయాణం స్పెషల్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. సో నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. సో గ్రేటెస్ట్ వాల్యూ అండ్ స్మాలెస్ట్ వాల్యూ బై గివెన్ డిజిట్స్. ఓకే, మనకు డిజిట్స్ ఇచ్చినప్పుడు ఒక గ్రేటెస్ట్ వాల్యూని ఒక లోయెస్ట్ వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో బేసికల్గా ఏం రావాలి మనకు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తెలిస్తే సరిపోతుంది. నిన్న మనం బేసిక్ లెవెల్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. సో ఏం చేసుకున్నాం, మనము ఎట్లా ఫామ్ చేయాలని నేర్చుకున్నాం. గ్రేటెస్ట్ వాల్యూ ఎట్లా ఫామ్ చేయాలి, లోయెస్ట్ వాల్యూ ఎట్లా ఫ్రేమ్ చేసుకోవాలి, వాటిని అడిషన్ ఎట్లా చేసుకోవాలి, సబ్ట్రాక్షన్ ఎట్లా చేసుకోవాలి అనేది ఎస్టర్డే మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినాం. సో 2 days ఇవాళ మన టాపిక్ అందులోకి వెళ్ళి కొంచెం ఇంకొద్దిగా వాళ్ళు డెప్త్గా పోయితే ఎట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడనేది చూద్దాం. ఓకే, సో అందులో భాగంగానే ఒక 3 మోడల్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4-digit నంబర్ బై యూజింగ్ ఎనీ 1 digit ట్వైస్. ఓకే, బై యూజింగ్ ఎనీ 1 digit ట్వైస్ అండ్ బై యూజింగ్ ద నంబర్స్ 9, 0, 5. ఓకే, నిన్న మనం ఏం చేసినాం, 6 digits ఇస్తే 6 digitని యూజ్ ఓన్లీ 1 time మాత్రమే యూజ్ చేసినాం. ఏంటిది ఇక్కడ నిన్నటి కండిషన్ ఏంటిది, యూజ్ ఓన్లీ 1 time మాత్రమే, అంటే ఓన్లీ ఫస్ట్ అంటే ఒకటేసారి మాత్రమే ఉపయోగించి గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇవాళ క్వశ్చన్లో కండిషన్ ఏంటిది, సేమ్ క్వశ్చన్ కానీ కండిషన్ హియర్ డిఫరెంట్. ఓకే, ఎనీ 1 digit ట్వైస్ అంటే ఒక డిజిట్ని ఎన్నిసార్లు యూజ్ చేయాలి, ఇక్కడ మనం 2 సార్లు యూజ్ చేయాలి. సో ఇచ్చినది ఏంటి, 4 digit గ్రేటెస్ట్ నెంబర్. క్వశ్చన్ ఏంటిది, ఏం ఫ్రేమ్ చేయమంటాడు, 4 digit గ్రేటెస్ట్ నెంబర్ అండ్ 4 digit స్మాలెస్ట్ నెంబర్ అని అంటాడు. రెండింటిని ఏం చేయాలి, సమ్ చేయాలి. అడిగాడు కదా క్వశ్చన్లో, సమ్ అని అడిగాను. సో కానీ ఇచ్చిన డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, మరి మనకు 3 మాత్రమే ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, 3 digits మాత్రమే ఉన్నాయి. సో అందులో 3 digits యూజ్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, 3 digits యూజ్ చేసుకొని మళ్ళీ లోయెస్ట్ నెంబర్ ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అందులోకి వెళ్ళి ఎనీ 1 digit ట్వైస్ అంటే ఏదైనా ఒక డిజిట్ని 2 సార్లు యూజ్ చేయాలి. సో అదేంటిది, ఇక్కడ మనకు 9 డిసెండింగ్ ఆర్డర్లో ఫ్రేమ్ చేయాలిగా మనము. సో 9 అనేది మనము 2 times యూజ్ చేసినాం, కంప్లీట్. నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్స్ 0 and 5. సో డిసెండింగ్ ఆర్డర్లో 5 వస్తుంది. నెక్స్ట్ లోయెస్ట్ నెంబర్ 0. సో నెక్స్ట్ వన్ స్మాలెస్ట్ నెంబర్, ఇదేంటిది ఇక్కడ మనకు గ్రేటెస్ట్ 4 digit నెంబర్, గ్రేటెస్ట్ 4 digit నెంబర్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్. సో స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఎట్లాగో ఫ్రేమ్ చేయాలి. సో నేను చెప్పాను కదా నిన్ననే, ఎప్పుడైనా కానీ ఇచ్చిన డిజిట్స్లలో 0 కనుక ఉంటే దాన్ని ఫస్ట్ ప్లేస్లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్లో రాయొద్దు. ఎప్పుడు రాయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి సెకండ్ ప్లేస్లో మనము స్టార్ట్ చేసుకోవాలి. సో ఇంకా రిమైనింగ్ డిజిట్స్లలో మనకు లోయెస్ట్ డిజిట్ అనేది ఫస్ట్ ప్లేస్లో రాసుకోవాలి. ఓకే, సో 5, 0. ఇక్కడ ఇంకొక రిమైనింగ్ నెంబర్ ఏమున్నది, రిమైనింగ్ డిజిట్ ఏముంది మనకి, ఇక్కడ 9 ఉంది. సో 5 ఆల్రెడీ యూజ్ చేసినాం, 0 ఆల్రెడీ యూజ్ చేసినాం, రిమైనింగ్ డిజిట్ ఏంది 1. సో గ్రేటెస్ట్ నెంబర్ ఆల్వేస్ ఎక్కడ రాయాలి, మరి మనకు లాస్ట్ డిజిట్లోనే రాయాలి. ఎందుకు, ఇది స్మాల్ కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ ఫ్రేమ్ చేయాలి కాబట్టి గ్రేటెస్ట్ డిజిట్ని లార్జెస్ట్ డిజిట్ని లాస్ట్ ప్లేస్లో రాస్తాం. కానీ ఇక్కడ మనం 3 నెంబర్స్ని యూజ్ చేస్తాం, 3 digits మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, ఎనీ 1 digit ట్వైస్, ఎనీ 1 digit యూజ్ ట్వైస్ అని అన్నాడు. సో ఇప్పుడు 5ని రాయగలుగుతామా మళ్ళీ, ఓకే 5 రాద్దాం. సో దీనికన్నా ఇంకా చిన్న నెంబర్ మనకు ఫ్రేమ్ చేయవచ్చు కదా, అంతే కదా, దీనికన్నా చిన్న నెంబర్ ఇంకోటి మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో 5 రాసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, 5, 0, 5, 9 అవుతుంది. కానీ అదే ఒకవేళ 9 రాసినాం అనుకో, ఓకే మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏమని రాయొచ్చు, 5, 0, 9 కూడా రాయొచ్చు. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది, 5, 0, 9 అంటే యూజింగ్ ఎనీ డిజిట్ ట్వైస్ అని అన్నాడు, ఎనీ డిజిట్ ట్వైస్ అన్నాడు. ఈ మూడింటిలో లోయెస్ట్ అంటే మీన్స్ స్మాలెస్ట్ నంబర్ ఏది,
ఈ మూడింటిలో స్మాలెస్ట్ నంబర్ ఏది? ఈ మూడింటిలో స్మాలెస్ట్ నంబర్ ఏంటిది అంటే 5009 అనేది స్మాలెస్ట్ నంబర్. సో ఇక్కడ ఏం రావాలి మనకు? 0 అనేది రావాలి. ఓకే, సో 3 పాసిబిలిటీస్ని యూజ్ చేస్తాం. సో అందులో స్మాలెస్ట్ నెంబర్ 5009. ఓకే, సో 3 డిజిట్స్ని యూజ్ చేసుకొని 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాసినాం అండ్ 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాసినాం. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏముంది? సమ్ అని అడుగుతాను. ఏమడుగుతాను ఇక్కడ మనకు? సమ్ మీన్స్ అడిషన్. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం అడిషన్ చేయాలి. సింపుల్ యాడ్. ఓకే, సో 9 5 9 14. ఓకే, 9 5 9 14. సో ఓవరాల్గా అవర్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ మనకు? 14959. సో ఓవరాల్గా అవర్ ఆన్సర్ ఏంటిది ఇక్కడ మనకు? 14959 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఏం చేయాలి మనం? సో 3 డిజిట్స్ ఇచ్చిండు. యూజింగ్ అవర్ కండిషన్ ఇక్కడ కండిషన్ ఏమున్నది? ఎనీ 1 డిజిట్ ట్వైస్ అన్నాడు. ఏదైనా డిజిట్ని ట్వైస్గా 2 సార్లు యూజ్ చేయు. 2 సార్లు యూజ్ చేసినప్పుడు మనకి ఏం కావాలి? 4 డిజిట్ యొక్క 3 డిజిట్స్ ఇచ్చినప్పుడు 4 డిజిట్స్ని ఫ్రేమ్ చేయాలి. ఏం చేయాలి? గ్రేటెస్ట్ నెంబర్ ఫ్రేమ్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసినాం, దాన్ని అడిషన్, సమ్ మీన్స్ అడిషన్ చేసినాం. సో 9 5 9 అండ్ అగైన్ హియర్ 14. సో ఫైనల్ ఆన్సర్ 14959. ఓకే, సో ఇక్కడ 905 కాడ ఇంకొక. ఓకే, అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కొంచెం కండిషన్ చేంజ్ చేద్దాం. ఏం కండిషన్ చేంజ్ చేద్దాం అంటే ఇక్కడ డిజిట్స్ని తీసేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. 905 ఉంచుదాం. ఓకే, కానీ ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ 4 డిజిట్ నెంబర్ యూజింగ్ ఇక్కడ 5 డిజిట్ తీసుకుందాం. ఓకే, ఏం తీసుకుందాం మనం? 5 డిజిట్ తీసుకుందాం. ఎనీ 1 డిజిట్ ట్వైస్ అని ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు? ఎనీ 1 డిజిట్ ట్వైస్ అన్నాడు కదా. ఇక్కడ మనం థ్రైస్ అని తీసుకుందాం. ఏం తీసుకుందాం? థ్రైస్ అంటే ఏదన్నా ఒక డిజిట్ని ఎనీ టైమ్స్ యూజ్ చేయాలి. మనం 3 టైమ్స్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గ్రేటెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అండ్ స్మాలెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? సమ్ చేయాలి. ఇంతకుముందు సమ్ చేసినాం కదా, ఇక్కడ డిఫరెన్స్ చేద్దాం. ఓకేనా? డిఫరెన్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్ నంబర్ బై యూజింగ్ ఎనీ 1 డిజిట్ ట్రైస్ బై యూజింగ్ ద నంబర్స్ 905. అవే నంబర్స్ 905ని ఇక్కడ కండిషన్ చేంజ్ చేసుకున్నాం. ఇంతకుముందు సమ్ ఉండే, ఇప్పుడు ఏం చేస్తాం మనము? డిఫరెన్స్ అనేది చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ గ్రేటెస్ట్ నంబర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటిది ఇక్కడ మనకు? గ్రేటెస్ట్ నంబర్. సో 1 2 3 4 5. సో 5 డిజిట్స్ నెంబర్ కావాలి కదా, 5 రాసుకున్నాం. ఇక్కడ ఏదైతే యూజింగ్ థ్రైస్ అని అన్నాడో, అంటే మీన్స్ ఎనీ 1 డిజిట్ థ్రైస్ అన్నాడో, లార్జెస్ట్ మీన్స్ గ్రేటెస్ట్ డిజిట్ ఉంటుంది కదా, దాన్ని 3 టైమ్స్ రాసుకోవాలి. బ్లైండ్గా 3 టైమ్స్ రాసేసుకున్నాం. ఎనీ 1 డిజిట్ గ్రేటెస్ట్ డిజిట్ కాబట్టి 3 టైమ్స్ రాసుకున్నాం. కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 2 డిజిట్స్ ఆర్ దేర్, 0 and 5. సో అసెండింగ్ ఆర్డర్ 5 and 0, which is our greatest 5 digit number by using the 3 digits only. Here 905. The condition is what? Any 1 digit is using thrice. Okay, use any 1 digit thrice అని అన్నాడు. సో ఒక డిజిట్ని 3 టైమ్స్ యూజ్ చేసాం కదా, సో గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్. సో హియర్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ 1 2 3 4 5. సో హియర్ ఎప్పుడైనా కానీ క్వశ్చన్లో 0 ఉంది అంటే ఎక్కడ రాసుకోవాలి? ఫస్ట్ ప్లేస్ లీవ్ చేసుకోవాలి. 0 తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 5. కాబట్టి 5 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. సో 0ని ఎన్ని టైమ్స్ రాసుకోవాలి? ఇప్పుడు మనం ఇంతకుముందు 2 టైమ్స్ రాసుకున్నాం, ఇప్పుడు 3 టైమ్స్ రాసుకున్నాం. అంటే సో 2 డిజిట్స్ని యూజ్ చేసినాం, ఇంకా రిమైనింగ్ 1 డిజిట్ 9, అది 1 టైం యూజ్ చేసినాం. ఎనీ 1 డిజిట్ థ్రైస్ అన్నాడు కదా, ఏదన్నా ఒక డిజిట్ మాత్రమే 3 టైమ్స్ యూజ్ చేయాలి. రిమైనింగ్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ స్మాలెస్ట్ నంబర్. అండ్ ఇక్కడ ఏం చేయమన్నాడు మరి? డిఫరెన్స్ చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? డిఫరెన్స్ చేయమన్నాడు. చేద్దాం.
right. So here 10 minus 9 is equal to 1. Here 4 as it is, 9 here 4. So our final answer is what? The difference between the greatest and smallest 5-digit number by using any one digit thrice by using the numbers 905 is equal to the 49941. Answer, our final answer is what? 49941. ఈ 2 ways నేను చెప్పాను కదా. సో ఇంకొకటి, ఓకే, ఇవి అర్థమైంది కదా. ఇంతకు నిన్నటి వీడియోలోనేమో గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఇచ్చి ఒక డిజిట్ని ఒకసారి మాత్రమే యూజ్ చేసినాం, కానీ ఇక్కడ ఒక డిజిట్ని ఇంతకుముందు ప్రాబ్లంలో 2 times యూజ్ చేసినాం, ఇక్కడ ఇంకొక డిజిట్ని 3 timesని యూజ్ చేసినాం. సో ఇవి 2 మోడల్స్ మనకు ఇట్లున్నాయి. సో ఇంకొక మోడల్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకొక మోడల్, find the difference between the greatest and smallest numbers using the digits 90341. Here the condition is using each digit at least once. Here ఇంతకుముందు క్వశ్చన్లనేమో ఈచ్ డిజిట్ అట్లీస్ట్ ట్వైస్ చూసినాం, అట్లీస్ట్ థ్రైస్ చూసినాం, కానీ హియర్ ద కండిషన్ ఈజ్ వాట్? యూజింగ్ ఈచ్ డిజిట్ అట్లీస్ట్ వన్స్. అంటే ఒక డిజిట్ని కనీసం ఒక్కసారైనా యూజ్ చేయాలి, అంతకన్నా ఎక్కువ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కనీసం ఒకసారి, అంతకన్నా ఎక్కువ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఏ డిజిట్ అన్నాడు? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్. గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 digit నెంబర్ అని రాద్దాం. ఓకేనా, గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 digit నంబర్స్ యూజింగ్ 90341. ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 5 మాత్రమే ఉన్నాయి, కానీ ఎన్ని డిజిట్స్ ఫామ్ చేయమంటాడు? 6 digits ఫామ్ చేయమంటాడు. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం? 1 2 3 4 5 6. హియర్ ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఫామ్ చేద్దాం. ఓకే, ఏది ఫామ్ చేద్దాం? గ్రేటెస్ట్ నెంబర్. సో ఈచ్ డిజిట్ అట్లీస్ట్ వన్స్ అన్నాడు, అంటే ప్రతి డిజిట్ని కనీసం ఒక్కసారైనా యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను 9 రాసిన, ఒకసారి యూజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ వదిలిపెడతా. ఓకేనా, సో 3 నేను డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటా. 3 4 3 1 0. ఓకే, 4 3 1 0. సో ప్రతి డిజిట్ నేను ఒక్కొక్కసారి మాత్రమే రాసుకున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి డిజిట్ని నేను ఒక్కసారి మాత్రమే రాసిన, కానీ ఇంకొక ప్లేస్ నాకు ఖాళీగా ఉంది. ఏ ప్లేస్ ఖాళీ ఉంది? ఇంకొక ప్లేస్ నాకు ఖాళీ ఉంది. ఎందుకు? ఎన్ని డిజిట్స్ ఫామ్ చేయమన్నాడు? 6 digit నెంబర్ని మనకు ఫామ్ చేయమన్నాడు. సో ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ రావాలంటే 4 రాస్తే అవుతుందా, 3 రాస్తే అవుతుందా, 1 రాస్తే అవుతుందా, 0 రాస్తే అవుతుందా, 9 రాస్తే అవుతుందా? అంటే కనీసం ఒక్కసారైనా ఒక్క డిజిట్ని యూజ్ చేయాలి, అది 6 digit గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఓకేనా, సో కనీసం ఒక్కసారైనా యూజ్ చేయాలి మనం ప్రతి డిజిట్ని. అన్ని డిజిట్ని ఒక్కొక్కసారి యూజ్ చేసినాం, కానీ ఒకసారి మాత్రమే అనలే, కనీసం ఒకసారి అన్నాడు. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. కానీ ఇక్కడ ఇచ్చిన డిజిట్ మాత్రం 6 digit గ్రేటెస్ట్ నెంబర్ మాత్రమే ఫ్రేమ్ చేసుకోవాలి. సో కానీ ఇక్కడ 6 digit మాత్రమే కావాలి, ఇంకొక ప్లేస్ మాత్రమే ఖాళీ ఉంది. సో దాని ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? మనం 9ని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి మనం? ఇక్కడ 9ని పెట్టాలి. ఓకే, క్లియరా? సో విచ్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ 6 digit number by using the given digits. Here the condition, use each digit at least once. Okay, clear కదా? So smallest number. So here smallest number. So smallest number first 1 రాద్దాం, 0 ఫస్ట్ రాయద్దని చెప్పినాను కదా. సో హియర్ 0, ఇక్కడ 3 4 9, ఇక్కడ 3 4 9. సో హియర్ 1 place is empty. Okay, so 5 digits are used, at least we are using here at least once, but here 1 place is empty.
హియర్ 1 ప్లేస్ ఈజ్ ఎంటీ. సో ఏ డిజిట్ని యూజ్ చేస్తే అంటే మీన్స్ ప్రతి డిజిట్ని ఒకసారి మాత్రమే అనలే, ఒకసారి అట్లీస్ట్ వన్స్ అంటే కనీసం ఒకసారి అన్నాడు కదా, ఒకసారి యూజ్ చేసినాం, ఒకసారి కన్నా ఎక్కువ ఎన్నిసార్లనే యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకు ఒకటే ప్లేస్ ఖాళీ ఉంది, అది ఏది రాస్తే స్మాలెస్ట్ అవుతుంది. సో ఏది రాస్తే 1 రాస్తే అవుతుందా, 0 రాస్తే అవుతుందా, 3 రాస్తే అవుతుందా, 4 రాస్తే అవుతుందా, 9 రాస్తే అవుతుందా? సో ఏది రాస్తే అవుతుంది అంటే హియర్ we put 0 which is our lowest or smallest 6-digit number. ఓకే, సో రాసేసినాం, ఫ్రేమ్ చేసినాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్ని ఫ్రేమ్ చేసాం కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, సబ్ట్రాక్షన్. వై హియర్ ద ఫైండ్ ద డిఫరెన్స్ అని అన్నాడు. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్కి ఏం చేయమన్నాడు, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సింపుల్. సో subtraction 10 minus 9 1 here 0 10 minus 4 6 here 2 12 minus 3 9 here 3 as it is 9 as it is 8. Okay, our final answer is what, 893961 which is our final answer. Okay, clear కదా. ఇచ్చిన కండిషన్ని కరెక్ట్గా మనం అండర్స్టాండ్ చేసుకున్నాము అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎన్ని అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, చూడడానికి ఇది సింపులే, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వస్తే సరిపోతుంది. కానీ ఇందులో చూసావా మనకు ఎన్ని కండిషన్స్ యూజ్ చేసుకోమంటుండు, ఎన్ని విధాలుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు అనేది ఇక్కడ అడుగుతాడు. సో ఇదే క్వశ్చన్ని ఇంకో విధంగా కూడా అడుగుతాడు. ఎట్లా అంటే సింపుల్గా ఎట్లా అంటుండు. సో హియర్ నేను ఇక్కడ జస్ట్ ఎన్ని 3 ఓకే, సో 4 and 1 ఇవే యూజ్ చేస్తా. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ నెంబర్ యూజ్ చేద్దాం, 6 డిజిట్. ఓకే, 6 డిజిట్ నెంబర్స్ యూజ్ చేద్దాం. సో 4 డిజిట్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏమంటాడు, ఆడ్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆడ్ నంబర్స్. 6 డిజిట్ ఆడ్ నంబర్స్ అని అడుగుతాడు. ఏమంటాడు ఇక్కడ మనకు, ఆడ్ నంబర్స్ని ఫేమ్ చేయమంటాడు. ఆడ్ నంబర్స్ అంటే ఏముండాలి, లాస్ట్ యూనిట్స్ డిజిట్ ప్లేస్లో ఈ ఆడ్ నంబర్. ఓకే, లాస్ట్కు ఒక నెంబర్ ఆడ్ కావాలంటే ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్స్ అనేది లాస్ట్ డిజిట్లో మనకు లాస్ట్కు ఆడ్ నెంబర్ అనేది ఉండాలి. ఓకే, 1 2 3 4 5 6. సో సింపుల్, లాస్ట్కి ఆడ్ నెంబర్ ఉండాలి. ఏంటిది, 1 ఫిక్స్. ఓకే, లాస్ట్ కార్డ్ నెంబర్ అనేది ఫిక్స్ అయింది ఇంకా మనకు. సో హియర్ స్మాలెస్ట్ నెంబర్లో చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, యూజింగ్ ఈచ్ డిజిట్ అట్లీస్ట్ వన్స్ అన్నాడు కదా. సో 9 రాద్దాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనకు 9, హియర్ అగైన్ 1 9, నెక్స్ట్ 4 and 0. ఓకే, ఫర్ సపోజ్ వీ హ్యావ్ అ డౌట్ హియర్. సో 0 ఇక్కడ రాసుకోవచ్చు కదా యూనిట్స్ ప్లేస్లో. ఓకేనా, యూనిట్స్ ప్లేస్లో 0 రాసుకోవచ్చు కదా, ఇదే మనకు గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది కదా. కానీ ఇచ్చిన కండిషన్ చూడండి, ఏమంటాడు, ఆడ్ నెంబర్ అని అంటాడు. 6 డిజిట్ ఆడ్ నెంబర్, 0 రాస్తే ఆడ్ నెంబర్ కాదు, 1 రాస్తేనే అది ఆడ్ నెంబర్ అవుతుంది. క్లియర్ కదా. సో అందుకోసమే మనం లాస్ట్కి ఆడ్ నెంబర్ అనేది రాస్తాం. సో అట్లీస్ట్ వన్స్ అన్నాడు అంటే ఒకసారి కన్నా ఎక్కువ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 ప్లేస్ ఖాళీ ఉండే కాబట్టి నేను 9 రాశాను గ్రేటెస్ట్ నెంబర్ రావడానికి. ఓకేనా, సో గ్రేటెస్ట్ నంబర్ రావడానికి నేను 9నే 3 టైమ్స్ యూజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ స్మాలెస్ట్ నంబర్. ఓకేనా, స్మాలెస్ట్ నంబర్ రావాలి. సో ఇప్పుడు నేను ఏం యూజ్ చేస్తా, ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా మనం ఏమని చెప్పినాం, 0 అయితే రాయొద్దు. సో 0 ఫస్ట్ ప్లేస్లో 1 రాస్తాం, నెక్స్ట్ ప్లేస్లో 0ని 3 టైమ్స్ యూజ్ చేస్తాం. ఎందుకు, ఇంకా రిమైనింగ్ మనకు 2 ఉన్నాయి కదా, 2 డిజిట్స్ మనం యూజ్ చేసినాం. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 9 ఉంది, 4 ఉంది. సో లాస్ట్కు ఆడ్ నెంబర్ అంటే మీన్స్ ఆ నంబర్ అనేది టోటల్ ఆడ్ నెంబర్ రావాలంటే మనము ఆడ్ డిజిట్ అనేది లాస్ట్ ప్లేస్లో రాయాలి, యూనిట్స్ ప్లేస్లో. ఓకే, సో హియర్ 4. ఓకే, గ్రేటెస్ట్ నెంబర్ అయిపోయింది మనకు, స్మాలెస్ట్ నెంబర్ అయిపోయింది. హియర్ డిఫరెన్స్ అడిగాను, మనం ఏం చేద్దాం, సమ్ చేద్దాం. ఓకే, చేంజ్ చేద్దాం, సమ్ చేద్దాం. సో 10 1 క్యారీ 5 4 9 9 10 విచ్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఎన్ని టైప్స్ ఇవాళ మనకు 3 టైప్స్ చూస్తాం కదా. ఏంటిది, కండిషన్ 2
యూజింగ్ 2 డిజిట్స్ అంటే ఎనీ 1 డిజిట్ అట్లీస్ట్ 2 టైమ్స్ అంటే 2 సార్లు యూజ్ చేసుకో. నెక్స్ట్ది 3 సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటిది అట్లీస్ట్ 1 టైం అంటే మీన్స్ ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేసుకోవాలి. నువ్వు 4 సార్లు యూజ్ చేసుకో, 5 సార్లు యూజ్ చేసుకో, 100 సార్లు యూజ్ చేసుకో. ఇచ్చిన క్వశ్చన్ కండిషన్ బట్టి మనం క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే మీన్స్ రాసుకోవాలి, గ్రేటెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అడిషన్ అడిగిండా, సబ్ట్రాక్షన్ అడిగిండా, మల్టిప్లికేషన్ అడిగిండా, డివిజన్ అడిగిండా, అది మనం చేసుకోవాలి. విచ్ ఈజ్ అవర్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ సమ్ కాబట్టి సమ్ చేసినాం. సో ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ ఆడ్ నెంబర్ రావాలని. ఇక్కడ ఇది ఒక కండిషన్. ఏం రావాలన్నాడు? ఆడ్ నెంబర్ రావాలని. ఆడ్ నెంబర్ రావాలంటే ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో ఆడ్ డిజిట్ మాత్రమే ఉండాలి. క్లియర్ కదా? ఇవి మనకు గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నంబర్స్లలో ఉన్న టైప్స్. సో ఇంతకు మించి ఇంకా ముందుకు పోవచ్చు. సో ఇంకా కూడా మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రై చేద్దాం. సో ఇప్పటివరకు అయితే ఇవి నేర్చుకోండి సరిపోతుంది. ఇంకా డిఫికల్టీనెస్ ఉండాలంటే ఇంకా కొన్ని కూడా మనకు మోడల్స్ గిట్ట ఉంటే గిట్ట సెర్చ్ చేసి నేను చెప్తాను. సో ఇంతటితో గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో రేపు ఇంకొక కొత్త కాన్సెప్ట్ తోటి ముందుకు వద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రాయాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.